రాజన్న సిరిసిల్ల జిల్లాలో విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు టీజీఎన్ పీడీసీఎల్ కీలక అడుగు వేసింది. వేములవాడలో డివిజన్ కార్యాలయాన్ని టీజీఎన్ పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లాలో విద్యుత్ మౌలిక సదుపాయాల అభివృద్ధికి చేపడుతున్న చర్యలను వివరించారు. సెస్ నుంచి టీజీఎన్ పీడీసీఎల్లో విలీనం అనంతరం వినియోగదారులకు వేగవంతమైన నాణ్యమైన సేవలు అందించడమే లక్ష్యంగా వేములవాడలో డివిజన్ కార్యాలయాన్ని ప్రారంభించినట్లు వరుణ్ రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సామర్థ్యాన్ని పెంచేందుకు మొత్తం 19 ప్రాంతాల్లో కెపాసిటీ పెంపు పనులు చేపట్టగా ఇప్పటికే 14 చోట్ల పనులు పూర్తయ్యాయని వెల్లడించారు. వేములవాడ రూరల్ మండలం వట్టెంలలో 3.15 MVA సామర్థ్యం ఉన్న సబ్స్టేషన్ను 5 MVAకు పెంచినట్లు తెలిపారు. అలాగే వేములవాడ రాజన్న ఆలయ ప్రధాన రహదారి విస్తరణ నేపథ్యంలో నిరంతర విద్యుత్ సరఫరా కోసం 1.45 కోట్ల రూపాయలతో ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ మౌలిక వసతులను మరింత బలోపేతం చేసి వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించడమే టీజీఎన్ పీడీసీఎల్ లక్ష్యమని సీఎండీ స్పష్టం చేశారు. ఈరోజు సిరిసిల్ల జిల్లా పర్యటన భాగంగా వేములవాడ రూరల్లో వట్టెంల సబ్స్టేషన్లో మనము ఎగ్జిస్టింగ్ 3.15 MVA పీటీఆర్ని 5 MVAగా మనం ఎన్హాన్స్ చేయడం జరిగింది. ఎన్హాన్స్ చేయడం ద్వారా అక్కడ పెరుగుతున్న లోడ్స్ మనకి ఈ యూనిఫామ్ సర్వీస్ లైన్ ఛార్జెస్ పెట్టడం తర్వాత చాలా ఎక్కువ మనకి ఈ కత్తు కనెక్షన్స్ కానీ అవన్నీ కూడా వస్తున్నాయి రైతుల దగ్గర నుంచి. కొన్ని మీట్ అవడానికి దృష్టిలో పెట్టుకొని మనము అడిషనల్ పీటీఆర్ అక్కడ పెట్టుకుని ఎన్హాన్స్మెంట్ ఆఫ్ పీటీఆర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు నెక్స్ట్ అక్కడ నియర్ బై సబ్స్టేషన్లో కూడా మనము బంచింగ్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర ఇంతకుముందు ఎట్లా ఉందంటే 2-3 11 kV ఫీడర్స్ ఒకటే బ్రేకర్ మీద ఉండే అవన్నీ కూడా అన్బంచ్ చేయడం వల్ల ఈ ఫీడర్ మీద వచ్చిన అంతరాయం వల్ల పక్క లైన్కి డిస్టర్బ్ అవ్వకుండా మనము అన్బంచింగ్ ఆఫ్ ఫీడర్స్ మనం టేకప్ చేస్తాం. దాంట్లో 14 మనకి అయిపోయినాయి. ఇంకో 5 కూడా వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ నెక్స్ట్ 1 వీక్లో అన్నీ కూడా అయిపోతున్నాయని. అది కాకుండా ఇంకో 39 శాంక్షన్ కోసం పంపించారు. 39 సచ్ అన్బంచింగ్ ఆఫ్ ఫీడర్స్ ఉంటే అవి కూడా మనం శాంక్షన్ చేయడం జరుగుతుంది. అండ్ వేములవాడ టౌన్లో కూడా మనం రాజరాజేశ్వర టెంపుల్ కోసం అయితే రోడ్ వైండింగ్ వర్క్ జరుగుతుందో దానికి షిఫ్టింగ్ ఆఫ్ లైన్ ప్రపోజల్ కూడా ఒకటి మనకి 1.4 crore మనం పంపించడం జరిగింది. సో దానికి కూడా వీ గేవ్ అప్రూవల్ టుడే. ఆ షిఫ్టింగ్ ఆఫ్ లైన్ వర్క్ కూడా మనము గవర్నమెంట్ రిసీవబుల్స్ కింద పెట్టి మనము ఇమ్మీడియట్లీ వర్క్ అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల టెంపుల్కి అయ్యే రోడ్ వైండింగ్ వర్క్స్ కానీ అవన్నీ కూడా ఎక్కడ డిలే అవ్వకుండా జరుగుతుంది. ప్లస్ మనం కొత్త సబ్స్టేషన్స్ అండ్ ఇక్కడ ఈరోజు సిబ్బందితో కూడా అదే ఇంటరాక్షన్ అవ్వడం జరుగుతుంది. మనం ఏమేమి నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ చేయాలి, 30 kV సైడ్ కావచ్చు, 11 kV లైన్స్ కావచ్చు, LT లైన్స్ కావచ్చు, ఎక్కడైతే మనకి ఈ లూజ్ లైన్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఇమీడియట్లీ మిడిల్ పోల్స్ వేయటము, అండ్ ఎక్కడైతే మనకి కండక్టర్ స్నాప్ అవుతున్నాయి పాత లైన్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొత్త లైన్స్గా ఇంప్రూవ్మెంట్ చేయటము, అండ్ ఎక్కడైనా అడవి ప్రాంతాల్లో చెట్లు ఎక్కువ ఉంటే దాన్ని కవర్ కండక్టర్ చేయటము. అండ్ నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి ఇప్పుడు ఈసారి మనం హీట్ వేవ్ చూడడం జరిగింది మేలో, అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ హీట్ వేవ్ అదే వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇప్పటి నుంచే నెక్స్ట్ సమ్మర్ కావచ్చు, నెక్స్ట్ రబీ కోసం కూడా ఇంప్రూవ్మెంట్ ఈటీఆర్స్ కానీ లేకపోతే సబ్స్టేషన్లో పీటీఆర్స్ కావచ్చు, అండ్ నెట్వర్క్లో ఏ విధంగా మనం ఇంప్రూవ్మెంట్ చేయాలి అవన్నీ కూడా మెజర్స్ తీసుకోవడం వాళ్ళతో కూడా ఇంటాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఏఈస్తో కూడా వాళ్ళ ఫీల్డ్స్లో వాళ్ళకి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ శాంక్షన్స్ అవసరం ఉన్నాయి, లేకపోతే వాళ్ళకి ఏమేమి మెటీరియల్స్ కానీ సపోర్ట్ అవసరం ఉంది అవన్నీ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా కంపెనీ తరఫు నుంచి శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ ఏరియాలో నెట్వర్క్ ఇంప్రూవ్మెంట్ వర్క్స్ అన్ని కూడా స్పీడ్గా టేకప్ చేయాలనే ఉద్దేశంతో ఇది విజిట్ చేయడం జరిగింది. విలీనం అది ఇంకా అది రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీస్ వాళ్ళు చూస్తారండి. సో యాజ్ ఆఫ్ నో దీస్ ఎంప్లాయీస్ ఆర్ డెప్యుటేషన్ టు ఎంపీడీసీ, వాళ్ళ ఎంపీడీసీలో డెప్యుటేషన్లో ఉండి మన కన్జ్యూమర్స్ అందరు కూడా ఈ సప్లై బిజినెస్ అన్ని కూడా వాళ్ళు టేకప్ చేయడం జరుగుతుంది. సార్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఎన్డీపీసీఎల్ కన్జ్యూమర్ ఎన్డీపీసీఎల్ ఉన్నాడా, సెస్లో ఉన్నాడా అనే రకంగా కన్జ్యూమర్ కూడా, ఎందుకంటే కన్జ్యూమర్స్ ఆర్ విత్ ఎన్పీడీసీఎల్. ఓకే సార్, కన్జ్యూమర్కు సెస్లో ఉన్నప్పుడు విలీనం వాటాదానం వస్తుంది సార్, కన్జ్యూమర్ కట్టిన కాస్ట్ ఆఫ్ అమౌంట్ ఆ వాటాదానం కూడా రావాల్సి ఉంది. మళ్ళీ మీరు అసలు సెస్ విలీనం అయిందా, విలీనం ఎన్టీపీసీఎల్ అయిందా, వాళ్ళకి ఎండీనే నియామకం చేశారు, పర్మనెంట్ ఎండీగా రాలేదు ఇది రాజన్న సెస్లో. దీనిపై కొంచెం వినియోగదారుల ఆందోళన ఉంది. ఎండీ హ్యాస్ బీన్ అపాయింటెడ్ సో దట్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మీరు ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళందరూ చాలా అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ పెండింగ్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లీవ్ ఇష్యూస్ ఉన్నాయి, ఇంక్రిమెంట్స్ ఇష్యూస్ ఉన్నాయి, అక్కడ ఎక్కడ కూడా అడ్మినిస్ట్రేటివ్ పరంగా ఇబ్బంది కావద్దు అనే ఉద్దేశంతో మనం ఎండీని అపాయింట్ చేయడం జరిగింది. సో హీఈస్ ఆల్సో డూయింగ్ దట్ లిమిటెడ్ వర్క్. అండ్ ఎనీథింగ్ వాళ్ళది బాడీ సైడ్ నుంచి ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి వాళ్ళు చూడడం జరుగుతుంది. సో ఈజ్ డూయింగ్ దట్ లిమిటెడ్ వర్క్. సో రిగార్డింగ్ దట్ వాటా అదంతా కూడా సో అది సొసైటీ ఉన్నప్పుడు ఆ బైలాస్ ప్రకారం దాని ప్రకారం ఉంది. సో ఇప్పుడు ఎట్లయితే మనము ఎంటైర్ స్టేట్లో వేరే కన్జ్యూమర్స్ అందరు కూడా మనము డిస్ట్రిబ్యూషన్ వర్క్ ఏదైతే మనం చేస్తున్నామో అది కన్జ్యూమర్ కావచ్చు వాళ్ళు ఆ విధంగానే మనం ఇప్పుడు ఈ సిస్టమ్ అనేది ఉంటుంది.
ఓకే సో విల్ బి ఆపరేటింగ్ యాజ్ ద సిస్టమ్ విచ్ అంతే స్టేట్లో మనకి ఏదైతుంది దాని ప్రకారమే ఉంటుంది. సార్ ఇప్పుడు మా సెస్ పరిధి 13 మండలాల్లో సెస్ పరిధిలో ఎన్ని రోజులు సెస్ పరిధిలో పనిచేశారు. ఇందులో పనిచేస్తున్న ఉద్యోగుల భవిష్యత్ ఏంటి సార్? వాళ్ళు గతంలో సెస్ ఉన్నప్పుడు వాళ్ళకు పెన్షన్ రాకపోవడం, ఇప్పుడు ఎన్టీపీసీలో ఉంటే పెన్షన్ వస్తుంది. మరి ఉద్యోగుల భవిష్యత్ ఏంటి? సో ఎంప్లాయీస్ అనేది ఫైనల్ డెసిషన్ గవర్నమెంట్ తీసుకుంటుంది. బట్ వన్స్ ఏ డెసిషన్ హెస్ బీన్ టేకెన్, అది ఒకవేళ డెసిషన్ తీసుకున్న తర్వాత ఇన్ ఫ్యూచర్ అది లాట్ ఆఫ్ చాలా అందులో ప్రాసెస్ అంతా కూడా ఉంది. బట్ ఒకవేళ కనుక కంప్లీట్గా మా దాంట్లో మా చేస్తే మా ఎంప్లాయీస్ ఏదైతే బెనిఫిట్స్ వస్తాయి వాళ్ళకి అదే బెనిఫిట్స్ కూడా అందరికీ కూడా వస్తుంది. సార్ అంటే ఇంకెన్ని రోజుల్లో